అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 12వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం. వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. సో అదండి మనకు వచ్చేసరికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం ఒకే ఒక నక్షత్రం మృగశిర నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కోడి అనేది నెమలి డాగ మీద విజయం సాధిస్తుంది. డాగ అనేది పసిగల కాకి మీద విజయం సాధిస్తుంది. పింగళ అనేది కాకి మీద విజయం సాధిస్తుంది. కాకి అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. అలాగే ఇటుకు రంగు డాగ వచ్చేసరికి రసంగి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి మృగశిలలో గెలిచేవి ఓడేవి. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. ఈరోజు మొత్తం ఒకే ఒక్క నక్షత్రం నడుస్తూ ఉండిద్ది. అలాగే ఏది గెలిచిద్ది ఏది ఓడిద్ది అనేది కూడా చూసుకోండి. ఏ రంగు మీద గెలుస్తుందో కూడా ప్రతిదీ మీరు ఫుల్ క్లియర్గా చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి. అలాగే మనకేంటంటే కొంచెం జలుబు చేయటం వలన గొంతు గట్టిగా అయితే రావట్లేదండి. సో ఏమనుకోమాకండి, కొద్దిగా వాటర్ చేంజ్ అవ్వడం వలన వచ్చిందని చెప్పి అంటున్నారు. కొన్ని రోజుల వరకు అడ్జస్ట్ అయితే అవ్వండి. ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి. 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడికాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జాములో కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్ల కోడి కక్కిరాయి, నల్లకట్టు రసంగి, కోడి కాకిడాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్ర మైల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, ఎర్ర నెమలి కక్కిరాయి, ఎర్ర పొల, ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కిరాయి, నల్ల నెమలి, కోడిపోల, కోడి కాకిడాగ, నల్లబుట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి, పచ్చకాకి, గౌడ్ నెమలి, నల్లపర్ల, నల్లకట్టు రసంగి, నల్లబొట్ల సేతువ, నల్లమైల, కాకి పెట్టమారు, నల్లకక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళ, ఎర్ర అబ్రాసు, గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి. ఇంకా నాలుగో జాము 1:12 నుంచి సాయంకాలం 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కక్కిరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగల, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ పర్ల, గట్టిగాకి, డాగ పింగళ, నల్ల నెమలి, శుద్ధ డాగ, నల్ల అబ్రాసు, గట్టిగాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి నాలుగో జాము. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది 5వ జాము వెన్నెల పందాలు. ఇది ఆఖరిదండి. 3:36 నుంచి 6 దాకా అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి డాగ పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎరుపుని మించిన పర్ల, ఎర్రకోడి పచ్చగాకి, కోడి గేరువ, ఎర్రపొల ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కక్కరాయి, నల్లబొట్ల సేతువ, నల్లబుర్ర పచ్చకాకి, నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో
ఇది 6వ జాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి ముసుగు అనేది బాగుండిద్ది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, నల్ల కక్కెరాయి, నల్ల బూర కాకి నెమలి, కాకి చూపు పింగళ, కాకి చూపు నెమలి మైల ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల బూర డాగ, శుద్ధ డాగ, రసంగి డాగ, కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి 6వ జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, కాకి నెమలి, పసింగల కాకి, ఎర్ర అబ్రాసు, 9 వన్నె కాకి, నెమలి అబ్రాసు, కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి రసంగి, కాకి పింగళ, నల్లబొట్ల చేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి 7వ జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము 8వ జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పింగళ నెమలి, పింగళ కాకి, పింగళ గల కాకి, గౌడు నెమలి, కాకి నెమలి, సేతువ, గట్టి కాకి, నల్లగట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల, కోడి మైల, శుద్ధ డాగ, మిరప్పన్ను డాగ, కోడి ఎర్ర కక్కిరేవి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చిద్ది. అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది. సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంటేషన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్ మరి అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాం. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.